ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మతి చెల్లించినట్లు ప్రవర్తిస్తోంది. తమ దేశంపైకి ఆఫ్ఘనిస్తాన్ను ఉసుగొల్పేది భారతే అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి నిరాధార ఆరోపణలు చేశారు. ఘర్షణలతో పాకిస్తాన్ను బిజీగా ఉంచాలనే వ్యూహాలను భారత్ అమలు చేస్తోందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఘర్షణలు ఆపేందుకు ఖతార్, తుర్కియే చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతున్నాయని చెప్పారు. కానీ తూర్పు పశ్చిమ సరిహద్దు ఘర్షణల్లో తాము నిమగ్నమయ్యేలా భారత్ ప్రణాళికలు రచిస్తోందని ఊహాజనిత వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాలం నుంచి భారత్ తమపై ప్రాక్సీ యుద్ధం చేస్తోందన్న ఖవాజా అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తమ నుంచి ఎలాంటి శత్రు కార్యకలాపాలు జరగడం లేదని, ఆఫ్ఘానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. కాగా 3 వారాల క్రితం జరిగిన పాక్ ఆఫ్ఘాన్ ఘర్షణల్లో వందల మంది చనిపోయారు. దోహా, ఇస్తాంబుల్లో తుర్కియే, ఖతార్ మధ్యవర్తిత్వంతో 2 విడతలుగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 6న మరోసారి శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.